నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఇప్పుడు తీవ్ర కలకలం అనేది రేగింది. వారి కోడలు ఎవరైతే మేఘన ఉన్నారో, పెద్ద కోడలు, ఈయన మీద కంప్లైంట్, అంటే కుటుంబ సభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం, నా మీద అదనపు కట్నం అలానే హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని చెప్పేసి ఆవిడ కేసు పెట్టడం. ఏంటి సార్ అసలు ఈ కేసు డీటెయిల్స్ చెప్పండి. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ మీద ఇప్పటి వరకే చాలా కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి విత్ ఎవిడెన్సెస్. అది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి వ్యవహారం కావచ్చు, తర్వాత అగ్రిగోల్డ్ భూములు కబ్జా పెట్టి దొబ్బేసిన వ్యవహారం కావచ్చు. ఆ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే ఇప్పుడు ఎవరైతే మేఘన కేసు పెట్టిందో వాళ్ళ భర్త రాజీవ్, అతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చేసాడు బెయిల్ మీద అగ్రిగోల్డ్ విషయంలో. ఇవి కాకుండా జోగి రమేష్ మీద ములకల చెరువు మద్యం కేసు ఒకటి ఉంది, అది ఆధారాలతో కూడా ప్రూవ్ అయింది. ఇది కాకుండా జగనన్న కాలనీల్లో భూములు దొబ్బేసిన కేసు ఒకటి ఉంది, ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. ఇట్లా భూ కబ్జా కేసులు, రకరకాల అక్రమాల కేసులతో సతమతం అవుతున్నటువంటి జోగి రమేష్ ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యుల మీద ఒక పెద్ద కోడలు ఇన్ని రకాల కేసులను పెట్టడం అనేది ఇక ఆ కుటుంబం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఓట్లు వేసినప్పుడు గతంలో ఓట్లు వేసిన ఓటర్లు సిగ్గుపడే అంశం. ఎందుకంటే ఒక కేసు కాదు, అక్రమాలు అన్యాయాలంటే అది ఓకే, కానీ కుటుంబంలో కోడల్ని హింసించటం, హత్యాయత్నం ప్రయత్నించటం, అదనపు కట్నం కోసం వేధించటం, ఇట్లా రకరకాల ఆరోపణలు ఆమె చేసి కేసు పెట్టింది ఒకటి. రెండోది, ఈ కుటుంబ సభ్యులు జోగి రమేష్, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు రాజీవ్, చిన్న కొడుకు, వాళ్ళ కూతురు ప్రియాంక, వీళ్ళ బ్రదరు జోగిరాము వాళ్ళ వైఫు, ఇట్లా కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది ఈమెను టార్చర్ చేసి హింసించి వరకట్నం, గృహహింస, హత్యాయత్నం మీద టార్చర్ చేసి పెట్టారు అని ఆమె అభియోగం కేసు పెట్టింది. సో ఇప్పుడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీదైనా కేసు పెడితే ఒకటి బీసీ మీద కేసు పెడతారా అని కులం కార్డు తీస్తాడు. అంటే కులానికి వీటికి సంబంధం ఏంటో మనకి ఎప్పటికీ అర్థం కాదు. రెండోది, బాధితుల్ని పరామర్శించకుండా అక్రమాలు చేసిన వాళ్ళని పరామర్శిస్తుంటాడు. మరి ఇప్పుడు ఈ సంఘటన నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఈ అమ్మాయిని పరామర్శిస్తాడా, ఓదారుస్తాడా, జోగి రమేష్ను ఓదారుస్తాడా అని అడిగితే జోగి రమేష్ను ఓదారుస్తాడు. అదే దానయ్య విషయంలో మనం చూసాం కదా, అదే ఆయన మెంటాలిటీ. సో ఎలా అగైతే జగన్ రెడ్డి గారి మెంటాలిటీ ఉందో, వాళ్ళ నాయకత్వంలో ఈ లీడర్లంతా అదే బాట ఫాలో అవుతున్నారు. ఈ కోడలు మేఘన పెట్టినటువంటి కేసుల నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే, ప్రొఫెషనల్గా ఆలోచిస్తే, ఈమె మీద చేసినటువంటి ఈమె అభియోగించినటువంటి అంశాల మీద ఒకటి బిఎన్ఎస్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, రెండోది వరకట్న నిషేధపు చట్టం అట్రాక్ట్ అవుతుంది, తర్వాత ఈ డొమెస్టిక్ వైలేషన్ యాక్ట్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది. బిఎన్ఎస్ సెక్షన్స్కి వచ్చేసరికి ఈమె చేసిన అభియోగాల మీద సెక్షన్ 85, సెక్షన్ 86, సెక్షన్ 351, సెక్షన్ 352, సెక్షన్ 115, సెక్షన్ 302, ఇవన్నీ సెక్షన్స్ పెట్టే అవకాశం స్పష్టంగా ఉంది, ఆల్రెడీ నమోదు చేశారు. దీంతో పాటుగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ఈ యాక్ట్ ప్రకారంగా కూడా సెక్షన్ 12, సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20, 22 కింద కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే అది ఆ చట్టం సెక్షన్స్ కింద అట్రాక్ట్ అవుతాయి. దీంతో పాటుగా వరకట్నం వేధింపులు, ఆ సెక్షన్స్ కూడా వైలేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్ 1961, ఇందులో కూడా సెక్షన్ 12, సెక్షన్ 13 అట్రాక్ట్ అవుతాయి. వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయికి 2025 మే 28 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెల రోజులకే వీళ్ళు వరకట్నం మీద హరాస్మెంట్ టార్చర్ చేసి 5 కోట్లు వరకట్నం ఎడిషనల్గా ఇవ్వమని సతాయించారు. 1 మంత్కే ఈమెను మళ్ళీ పుట్టింటికి పంపించేశారు కోదాడ. అంటే పెళ్ళైన నెల రోజులకే వీళ్ళు కట్నాల మీద హరాస్మెంట్ టార్చర్ చేసి హత్యాయత్నం చేసేది అని అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఏదో కొన్ని రోజులు గడిచింది, కాలక్రమంలో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే అది కూడా కాదు, కావాలని టార్చర్ చేశారు. సో ఇప్పుడు ఈమె చేసిన అభియోగాల మీద ఈ సెక్షన్స్ అన్నిటి మీద వీళ్ళ కుటుంబ సభ్యులు 11 మంది మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ సెక్షన్స్ అన్నీ కూడా సుమారుగా మ్యాక్సిమం 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. సరే, పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు, అప్రోప్రియేట్ సెక్షన్స్ పెడుతున్నారు. విచారణ తర్వాత ఇంకా సెక్షన్స్ పెరగవచ్చు, ఇంకెవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది విచారణ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఏదేమైనా కూడా ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి వాటిల్లో గృహహింస మీద ఇన్వాల్వ్ అవటం అనేది ఒకటి
రాజకీయంగా అంటే మహిళల పట్ల వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ నాయకులకి ఉన్నటువంటి అభిప్రాయం ఇంప్రెషన్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే రాజకీయ జీవితం అనేది క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ మెసేజ్ వెళ్తుంది పబ్లిక్లో ఖచ్చితంగా. మరి దీని తర్వాత జగన్ రెడ్డి గారు యథావిధిగా జోగి రమేష్ని పరామర్శించారంటే ఇక ఆయన మీద కూడా ఈ మచ్చ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి దొబ్బేసిన జగన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారు కోడల్ని టార్చర్ పెట్టారు, హత్యాయత్నం చేశారంటే మళ్ళీ ఆయన్నే సమర్థించే పరిస్థితి రావచ్చు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో. అదే జరిగితే ఆ పార్టీకి, జగన్ రెడ్డి గారికి, జోగి రమేష్ గారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, మామూలు అక్రమాల విషయాలకు కూడా కాదు కాబట్టి కఠినంగా ఉండే స్పష్టంగా కనిపిస్తుంది. ఇమేజ్ ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. సార్, ఇప్పుడు ఎవరైతే మేఘనా గారు కేసు పెట్టారో ఇంట్లో ఎవరి మీద పెడితే వాళ్ళందరికీ కూడా ఇలా 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట. ఇప్పుడు ఆమె పెట్టిన అభియోగాల మీద ఒకటి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది దర్యాప్తులో తేలాలి. ఎవరెవరు ఏ రోల్ ప్లే చేశారు అనేది తేలాల్సి ఉంటుంది. అందరి మీద గంపగొత్తుగా ఒకటే కామన్గా ఉండదు. ఎందుకంటే భర్త రోల్ ఎక్కువ ఉందా, మరి జోగి రమేష్ రోల్ ఎక్కువ ఉందా, వాళ్ళ భార్య రోల్ ఎక్కువ ఉందా, అప్పుడు అప్రాప్రియేట్గా ఆ పర్టికులర్ వ్యక్తులకి ఆ పర్టికులర్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. అంటే అందరికీ ఒకే రకమైన శిక్ష ఉండకపోవచ్చు, బేస్డ్ ఆన్ ద రోల్ దే హ్యావ్ ప్లేడ్ ఈ మొత్తం వ్యవహారంలో. సో మొత్తానికైతే నేను ఏమంటున్నా అంటే కఠినంగా శిక్షలు పడేటువంటి సెక్షన్సే ఇవి ఆమె చేసిన అభియోగాల ప్రకారం. దర్యాప్తులో ఇంకెవరెవరు ఏంటనేది పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేసినాక మనకి డీటెయిల్స్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసు మీద అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. విచారణ అయిన తర్వాత ఎవరెవరు ఏ ఎవిడెన్సెస్ వాళ్ళకి లభ్యమవుతాయి. ఎందుకంటే ఈమె అభియోగాలు చేసినప్పుడు కొన్ని ఎవిడెన్సెస్ ఉండి ఉండవచ్చు. ఆ ఎవిడెన్సెస్ బేస్లో అది వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది, గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ అనేది అసెస్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఇండివిజువల్గా ఆ సెక్షన్స్ ఏది సూటబుల్లో అది పెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కఠినమైన సెక్షన్స్ ద్వారా ఈ కుటుంబం మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఒకటి. తర్వాత రెండోది జైలు శిక్ష ఎంత పడిందనేది సపరేట్ పక్కన పెడితే మహిళల పట్ల ఈ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి దృక్పథం ఏంటి, వ్యూహం ఏంటి అనేది ఒక మెసేజ్ అయితే ప్రజలకు వెళ్ళి డ్యామేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అది వేరే విషయం. సో ఇలాంటిది ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి లీడర్సు ఇటువంటి గృహహింస కేసులు పెట్టించుకున్నారంటే కోడల చేత అంతకంటే సిగ్గుమాలిన తనం ఇంకోటి ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.